Welcome back, all of you. Day 9. So, today we're going to discuss about the mathematics. ఇందులో ఈరోజు కంప్లీట్ రియల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. రియల్ నెంబర్స్ రైట్. ఈ రియల్ నెంబర్స్లో మనకి అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంకా పై వాల్యూస్ అంటే ఏంటి, అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ ఉంటాయి, అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, అండ్ లాగరిథమ్స్ ఉంటాయి. సో ఓవరాల్ ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్ నౌ. ఓకే, రియల్ నెంబర్స్. వాట్ ఆర్ రియల్ నెంబర్స్? రియల్ నెంబర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, మనకి న్యాచురల్ నెంబర్ సెట్ తెలుసు కదా. న్యాచురల్ నెంబర్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ n. ఇట్ బిగిన్స్ విత్ 1, 2, 3 and so on. ఓకే, మరి హోల్ నెంబర్ సెట్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ w. రైట్, ఇట్ బిగిన్స్ విత్ 0, 1, 2, 3. న్యాచురల్ నెంబర్స్ కి హోల్ నెంబర్స్ కి మధ్యలో జస్ట్ 0 ఒకటే డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంటీజర్ సెట్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ z. సో అది మైనస్ వాల్యూస్ -3, -2, -1 అండ్ సో ఆన్, +1, +2, +3. సో ఇలా వాల్యూస్ అన్ని కూడా ఉంటాయండి. సో వాట్ అబౌట్ ది rational numbers? Rational numbers are represented by the letter q. p by q ఫామ్ లో రాయగలిగిన ప్రతి దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అని అంటామని చెప్పుకున్నాం. రైట్, సో p అనేది ఏమవ్వాలి? p అనేది ఇంటీజర్ అవ్వాలి, అండ్ q అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. p షుడ్ బికమ్ ఎన్ ఇంటీజర్, అంటే ఇంటీజర్ సెట్ లో ఉండాలి p అనేది, అప్పుడే అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. వీటిని ఎస్ కానీ క్యూ డాష్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ ఎస్ ఆర్ క్యూ డాష్ అంటే ఎగ్జాంపుల్ √2, √3, √5, √6. రైట్, సో వీటన్నిటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. రైట్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మరి రియల్ నెంబర్స్ అంటే ఏంటి? రియల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. బోత్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ అమ్మా, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగాని. సో రియల్ నెంబర్స్ ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, డిడ్ యు గెట్ మై పాయింట్? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ n అనేది పాయింట్స్ వస్తాయి కొన్ని, ఒక 5-6 పాయింట్స్ వస్తాయి చూసుకోండి. n అనేది న్యాచురల్ నెంబర్ సెట్ కదా. రైట్, ఇప్పుడు n అనేది ఒక న్యాచురల్ నెంబర్ అనుకోండి. దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలనుకోండి, √n అని రాస్తాం. √n. రైట్, సపోజ్ 4 ఉంది, √4 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే ఏమైపోతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 వచ్చేస్తుంది. రైట్, సో దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రాయగలము. సో నాట్ ఆల్ ద నెంబర్స్ హ్యావ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. రైట్, ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదనుకోండి దానికి, √3 ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్, √2 ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నవి న్యాచురల్ నెంబర్స్ సెట్లోకి వస్తే, పర్ఫెక్ట్ స్క్వేర్ లేనివి ఏ సెట్లోకి వెళ్ళిపోతాయి? ఇర్రేషనల్ నెంబర్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, ఓకే, మనకి గ్రీక్ జీనియస్ ఉన్నాడు కదా, ఆయన పేరేంటి? ఆర్కిమెడిస్. మనం సైన్స్లో డిస్కస్ చేసుకున్నట్టు కాదు, ఇక్కడ చూద్దాం. ఆర్కిమెడిస్ ఫస్ట్ పై వాల్యూని కనుక్కున్నది మనోడే. రైట్, ఆర్కిమెడిస్ వాజ్ ద ఫస్ట్ టు కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ పై వాల్యూ కనుక్కున్నాడు. పై తెలుసు కదా మీకు, పై. మనోడు ఏం చెప్పాడంటే పై వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో ఉంటుందని చెప్పాడంటే, ఈ వాల్యూ అనేది 3.14085 నుంచి 3.142857 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఈ వాల్యూ అని చెప్పాడు అన్నమాట. రైట్, ఎవరు? ఆర్కిమెడిస్ అనే అతను చెప్పాడు ఇది. క్లియర్? ఓకే, బట్ మన ఇండియన్ సైంటిస్ట్ ఉన్నాడు కదా, ఇండియన్ మ్యాథమెటిషియన్, ఆయన పేరేంటి? ఆర్యభట్ట.
సో ఆర్యభట్ట మనవాడు ఆల్రెడీ పై వాల్యూని ఎప్పుడో కనుక్కున్నాడు. అప్రాక్సిమేట్లీ 1.24 ట్రిలియన్ ఎప్పుడో కనుక్కున్నాడు అనుకోండి. సో పై వాల్యూని మనవాడు ఎన్ని చెప్పాడంటే 3.1416 రైట్. అంటే మన ఇండియన్ మ్యాథమెటిషియన్ అయిన ఆర్యభట్ట ఈ పై వాల్యూని అప్రాక్సిమేట్లీ 4 డెసిమల్స్ వరకు కరెక్ట్గా కనుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఈ పై వాల్యూని అప్రాక్సిమేట్లీ ఎన్ని డెసిమల్స్ వరకు కనుక్కున్నారంటే పై ఈజ్ ఈక్వల్ టు 1.24 సో ఆన్ వస్తూనే ఉంటాయి. ఎన్ని డెసిమల్స్? అప్ టు 1.24 ట్రిలియన్ డెసిమల్స్ మాట. అన్ని డెసిమల్ ప్లేసెస్ వరకు పై వాల్యూ ఉంటుంది, రైట్. కానీ మనం సమ్స్ చేసినప్పుడు పై వాల్యూ అడిగితే పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని రాసేస్తాం, రైట్. బట్ పై ఈజ్ నాట్ అసలు ఈక్వల్ కాదు 22/7కి. బట్ సమ్స్లో మాత్రం మనం వాడుతున్నాం, రైట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్లో అడుగుతుంటాడు పై డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ డే. పై డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతాడు. పై డే ఎప్పుడు? March 14th సెలబ్రేట్ చేసుకుంటారండి, గుర్తుపెట్టుకోండి. March 14th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ పై డే, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియల్ నెంబర్స్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి. ఓకే, ఇప్పుడు రియల్ నెంబర్స్కి ఎక్స్పోనెంట్స్, క్లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ తెలుసు. ఫార్ములాస్ చూద్దాం ఒకసారి. ఎక్స్పోనెంట్స్ ఈ ఫార్ములాస్ గుర్తొస్తే నెక్స్ట్ నుంచి మనం సమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఫార్ములా a⁴m ఇంటూ a⁴n. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటూ ఉంది. a⁴m ఇంటూ a⁴n ఉంది అనుకోండి. బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి పై పవర్స్ రెండు కూడా యాడ్ చేసేయచ్చు, a⁴m+n. సో ఫస్ట్ ఫార్ములా అది. సెకండ్ ఫార్ములా చూడండి, a⁴m హోల్ పవర్ n ఉందండి, రైట్. సో పైన రెండు కూడా ఏం చేసేయచ్చు? మల్టిప్లై చేసి a⁴m n అవుతుందండి. అది అలా కాదు, a⁴m పైన ఉంది, కింద a⁴n ఉంది. ఇందాక మల్టిప్లికేషన్, ఇప్పుడు ఏమొచ్చింది? డివిజన్ వచ్చింది. సో రెండు బేసిస్ ఈక్వల్, ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? a⁻m-n, రైట్. అంటే పైన a⁴m కింద a⁴n ఉంది అనుకోండి, a⁻m-n. ఎప్పుడు ఒకవేళ m వాల్యూ అనేది n కన్నా ఎక్కువ ఉంటే, ఫర్ సపోజ్ a⁴2/a⁴1 ఉంది అంటే m వాల్యూ అనేది n కన్నా ఎక్కువ ఉంది, అప్పుడు a⁴2-1 చేసేస్తాం మనం. క్లియర్? ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒకవేళ a⁴1/a⁴1 రెండు అలా ఉన్నాయి, ఏమైపోతుంది ఆన్సర్? 1 అవుతుంది ఆన్సర్. రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా మరి. సో ఆన్సర్ 1 అవుతుంది ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1 మాట. ఇప్పుడు అలా కాకుండా ఇంకోలాగా ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ a⁻m/a⁴n ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయంటే m ఈజ్ లెస్ దాన్ n. పైన వాల్యూ కింద వాల్యూ కన్నా తక్కువ ఉంది అంటే a⁻3/a⁴2 అంటే n వాల్యూ ఎక్కువ ఉంది, m వాల్యూ తక్కువ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్ 1/a⁻n-m చేస్తాం. n- అంటే రివర్స్ అవుతుంది ఫార్ములా. 1/a⁴n అంటే ఏంటి? సారీ, ఇక్కడ పెద్ద తీసుకుని ఇక్కడ చిన్న తీసుకోవాలి కదా మనం, రైట్. 3 - 2, రైట్. అంటే n అంటే 3, కింద వాల్యూ ఎక్కువ ఉంటాయి. ఇందాక కొంచెం వాల్యూస్ తప్పు తీసుకున్నాం, క్షమించండి. a⁻3 - 2 ఎందుకంటే ఎలా తీసుకున్నాం ఐడియా ఉంది కదా మీకు. ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. a⁻m/a⁴n కి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటిది? a⁻m-n. ఇప్పుడు m వాల్యూ n కన్నా ఎక్కువ ఉంటాయి అంటే పై వాల్యూ ఎక్కువ ఉండి కింద వాల్యూ తక్కువ ఉంటాయి. మొత్తం ఆన్సర్ 1 అవుతుంది, ఈక్వల్ టు 1. ఇప్పుడు m-n రెండు వాల్యూస్ ఒకటే ఉంటాయి, క్యాన్సిల్ అయిపోతాయి కదా మరి. అండ్ ఒకవేళ m వాల్యూ అనేది n కన్నా తక్కువ ఉంటే సిచ్యువేషన్ ఏంటి? 1/a⁻n-m అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్. ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఫార్ములా a⁻m ఇంటూ b⁻m. ఇందాక ఆల్రెడీ ఫస్ట్ ఫార్ములా చూసాం, a⁻m ఇంటూ a⁻n చూసాం. అంటే పవర్స్ ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు ఏం చేసాం? a⁻m
ఎమ్ ప్లస్ ఎన్ చేసాం. మరి ఇక్కడ చూడండి ఏ బి ఉంది, ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్. ఇప్పుడు పవర్స్ ఈక్వల్ కాదు, పవర్స్ ఈక్వల్ బేసిస్ ఈక్వల్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏబి బేసిస్ 2 మల్టిప్లై చేసి హోల్ పవర్ ఎమ్ అని రాస్తాం. ఏబి హోల్ పవర్ ఎమ్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు మనం. డిడ్ యూ గెట్ మై పాయింట్? అలాగా చూద్దాం. ఫార్ములాస్ నేర్చుకుంటే సమ్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. ఒకసారి జాగ్రత్త చూడండి. నెక్స్ట్ 1/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కింద ఉన్న దాన్ని పైకి తీసుకెళ్తే మనకి ఏ పవర్ మైనస్ ఎన్ అవుతుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. పవర్స్ కి సంబంధించిన సమ్స్ అలాంటివి చేసినప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎనీథింగ్ పవర్ 0, 2 పవర్ 0 1, 3 పవర్ 0 1, 10 పవర్ 0 1, right? 10 power 0, anything power 0 should be written as 1, right? Okay. Okay, next formula, a power n is equal to b అని ఉందనుకోండి. a power n is equal to b అయితే n root b is equal to a అని అంటున్నాడు. అది కరెక్టా కాదు ఒకసారి మనం ఫైనల్ చేద్దాం. సో n root b is equal to, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది b పవర్ b హోల్ పవర్, దీన్ని 1/n కింద రాసుకోవచ్చు అన్నమాట. b ప్లేస్ లో మనం ఏ పవర్ n పెట్టుకున్నాం అనుకోండి, హోల్ పవర్ 1/n. n క్యాన్సిల్, ఎంత మిగిలింది? మళ్ళీ ఏ వచ్చింది. సో n రూట్ b అనేది ఏకి ఈక్వల్ అవుతుంది. సో ఏ పవర్ n b అయితే n రూట్ b అనేది ఏ అవుతుంది. సో ఇట్స్ అ స్మాల్ ఫార్ములా, సింపుల్ ఫార్ములా. ఒకసారి గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా, ఓకేనా? రైట్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఏ పవర్ 1/n అంటే ఈ 1/n ని మనం రూట్ కింద రాసుకోవచ్చు, n రూట్ ఏ అని రాసుకోవచ్చు అన్నమాట. రైట్. అంటే ఏ పవర్ 1/2 అంటే రూట్ ఏని మనం ఏ పవర్ 1/2 కింద రాసుకుంటాం. రైట్. అలా కాకుండా 1/3 అంటే క్యూబ్ రూట్ ఏ అని రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి ఇవి. నెక్స్ట్ ఫార్ములా రూట్ ఏబి, దీన్ని స్ప్లిట్ చేస్తే రూట్ ఏ ఇంటూ రూట్ బి కింద రాసుకోవచ్చు అన్నమాట. స్ప్లిట్ చేసాం మనం. సో అలా కాదు, ఇంకోటి ఉంది మనకి, రూట్ a/b ఉందనుకో. ఇప్పుడు రూట్ అనేది పైకి కిందికి కూడా సపరేట్ గా స్ప్లిట్ చేయొచ్చు, రూట్ ఏ ఇంటూ రూట్ బి. కాకపోతే కీప్ దట్ ఇన్ మైండ్, రూట్ బి వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. క్లియర్? సో రూట్ ఏబి ఉంటే ఏం చేయాలి మనం అంటే రెండింటిని స్ప్లిట్ చేసేయచ్చు, రూట్ ఏ ఇంటూ రూట్ బి కింద స్ప్లిట్ చేయొచ్చు. అలాగే రూట్ a/b అని అంటే ఏం చేయాలి మనం, రూట్ అనేది పైకి కిందకి కూడా ఇవ్వచ్చు అన్నమాట. మరి ఇప్పుడు చూడండి, రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి ఇలా ఉంది. అంటే ఇప్పుడు దీని సిచ్యువేషన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. అంతేనా? ఇప్పుడు స్క్వేర్ దేనికి అప్లై చేశారనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్లు ఉంటాయి, రెండింటికి రూట్లు ఉన్నాయి. స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్, ఏం మిగులుతుంది? ఇంకా ఏ మైనస్ బి మిగులుతుంది. సో ఫైనల్ ఫార్ములా రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి అని ఉంటే ఆన్సర్ ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏ మైనస్ బి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కీప్ దట్ ఇన్ మైండ్. రైట్. సో అలా కాదు, ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఇలా ఉంది. ఏమవుతుంది ఆన్సర్? ఏ స్క్వేర్ మైనస్ బి అవుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములా రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏ స్క్వేర్ అనగానే రూట్ ఏ హోల్ స్క్వేర్ రాస్తాం. రూట్ ఏ హోల్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏ మిగులుతుంది. ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి స్క్వేర్ అనగానే రూట్ బి హోల్ స్క్వేర్ రాస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. బి స్క్వేర్ అంటే బి 2 ఇంటూ ఏబి రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే మొత్తం కలిపి రాసేసుకోవచ్చు కదా రూట్ ఏబి అని, అంటే 2 రూట్ ఏబి. సో రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ కాస్త ఏ ప్లస్ 2 రూట్ ఏబి ప్లస్ బి అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ నేను మనం సమ్ చేస్తాం, లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా. ఈ ఫార్ములా ఇప్పుడు సమ్ చేసినప్పుడు మనకి ఒక నెంబర్ ఇస్తాడు, రూట్ ఏ ప్లస్ బి అని చెప్పి.
ఇప్పుడు డినామినేటర్ని ఏం చేయాలి, మనం రేషనలైజ్ చేయాలి, అంటే రూట్ వాల్యూ లేకుండా తీసేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే కిందున్న వాల్యూని సైన్ మార్చి, అంటే ప్లస్ ఉందనుకోండి మైనస్ చేస్తాం, పైన కింద మల్టిప్లై చేసేస్తాం అన్నమాట. క్లియర్? సో కానీ ఏ బి ఇవి రెండు కూడా ఏ సెట్లో ఉండాలి, ఇంటీజర్ సెట్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా ఇంటీజర్ సెట్లో ఉంటేనే అప్పుడు సెట్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సమ్స్ నౌ. ఇప్పుడు వాడు ప్రాబ్లమ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద చూపించండి అన్నాడు. 140 అనే నెంబర్ ఉంది. 140 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్ చూపించాలంటే మనకి ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. 2, 4, 6 వస్తుందా, 4 కూడా రాదు, 2, 3, 5, 7 ఈ నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం, ఎందుకంటే అది ఆ టేబుల్లో తప్ప వేరే టేబుల్లో పోదన్నమాట. రైట్? సో అలా ఉన్న నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఓకే, సో 140ని ప్రైమ్ నెంబర్స్ కింద ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూపించండి అన్నాడు. 2 టేబుల్ 140 70 times and 2 table 35 times and 5 table it goes to 7 times. Right? So prime factors అంటే 2 times ఉంది కాబట్టి 2 square into 5 into 7. Right? సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఆప్షన్స్ చూసుకోవాలి మీరు జాగ్రత్తగాని. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే ఇప్పుడు 3, 8, 2, 5కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయండి అని అడుగుతాను. 3 టేబుల్ 1 times 3 times 6 2 మిగులుతుంది, 3 21 5 15, రైట్? 1275. సో 3 టేబుల్లో 425 times, మళ్ళీ 5 టేబుల్లో 85 times అండ్ అగైన్ 5 టేబుల్ ఇట్ గోస్ టు 17 times. రైట్? సో 3 2 times ఉంది కాబట్టి 3 square ఇంటూ 5 2 times ఉంది కాబట్టి 5 square ఇంటూ 17. సో ఇట్ ఈస్ ది ప్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ ఎలా అడిగాడంటే ఇప్పుడు ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో మనకి ఫార్ములా ఒకటి ఉందన్నమాట, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఏమైనా రెండు, ఇది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ఏబి అనే 2 నెంబర్లు తీసుకోవాలి. రైట్? ఇది ఫార్ములా మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం వెరిఫై చేయాలి, అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసి వచ్చిన రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో, ఇచ్చిన 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే కూడా అంతే ఆన్సర్ వస్తుందంట. సరే చేద్దాం. 26కి 91కి చేద్దాం. 26కి 2 టేబుల్లో ఇట్ గోస్ ఫర్ 13 times అమ్మా. 91కి 7 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 13 times అమ్మా. క్లియర్? సో ఇప్పుడు 26 91కి సపరేట్గా రాసుకుంటే 2 into 13, ఇది 7 into 13. రెండింటిలోనూ 13 అనేది కామన్గా ఉంది కాబట్టి కామన్గా ఉన్నది కాస్త హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అవుతుంది. సో కామన్గా ఉన్నదాన్ని ఒకసారి రాసుకుని కామన్గా లేనివి 2 into 7 రాసుకుంటే అది ఎల్సిఎం అవుతుంది. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, ఎల్సిఎం 182 వస్తుంది. క్లియర్? సో హెచ్ఎఫ్ ఎంత 13, ఎల్సిఎం ఎంత 182. సో 13 into 182 అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో మల్టిప్లై చేసి చూసారనుకోండి 182 into 13. సో 3 2 6 8 3 24 2 1 3 3 4 5 1 2 2 1 8 8 1 1 6 4 2 4 + 2 6 13 1 3 1 + 1 2 2 3 6 6 వచ్చిందండి ఆన్సర్. ఎంత వచ్చింది? 2 3 6 6 వచ్చింది. అదేంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కదా. 26 into 91 కూడా చేసి చూడండి, 2 మల్టిప్లై చేసి చూస్తే 91 into 26 6 1 6 6 9 54 2 1 2 9 2 18 మళ్ళీ ప్లస్ చేయండి 6 4 + 2 6 సరిపోయింది. 8 + 5 13 1 ఉంది, 1 + 1 2 సరిపోయింది. 2 3 6 6. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక 2 నెంబర్లు ఇచ్చాడు, 5 10 92. మొత్తం చేయండి కానీ
టక్ చేసేద్దాం. 510 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 3 times 255. మళ్ళీ 3 టేబుల్లో ఇట్ గోస్ ఫర్ 80 times. 85 అంటే ఇందాక కూడా వచ్చింది మనకి. 5 టేబుల్లో 17 times వచ్చేసింది. ఇప్పుడు 92 చేశారనుకోండి, 2 టేబుల్ ఇట్ గోస్ 46 times and 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 23 times మాట. సో ఇప్పుడు 2 అనేది రెండిట్లోనూ కామన్ గా ఉంది. ఇంకేదైనా నెంబర్ ఉందా కామన్ గానీ? లేదు, అదే హెచ్సిఎఫ్ అవుతుంది. సో 2 ఇంటూ, సో ఎల్సిఎం అంటే ఇప్పుడు కామన్ గా ఉన్న నెంబర్ ఒకసారి రాసి మిగిలిన నెంబర్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటే మనకి ఎల్సిఎం వస్తుంది అనమాట. క్లియర్? సో తర్వాత మనం మల్టిప్లై చేసి చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆన్సర్ వచ్చిందా రాలేదా అని చెప్పి. క్లియర్? సో నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగాడు, కాకపోతే ఈసారి ఇందాక మనకి నచ్చిన నెంబర్తో చేసేసాం. కాకపోతే ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని ఎలా చేయాలి? ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోటి చేయాలన్నమాట. సో శాంపిల్ కి 3 నెంబర్లు ఇచ్చాడు, 12, 15 అండ్ 21. ఈ 3 నెంబర్లకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి అని అడిగాడు. ఏంటది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి అని అడిగాడు. ఇప్పుడు 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 6, 2 టేబుల్ 3 times. ఓకే, 3 టేబుల్ 5 times, 3 టేబుల్ 7 times. ఇప్పుడు మూడిట్లో కామన్ ఉన్న నెంబర్ ఏమైనా ఉందా? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇది హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత అవుతుంది? మల్టిప్లై చేయాలి కదా, 2 times ఉంది. 2 square 3 అనేది 2 times ఉంది కదా. వెయిట్ కామన్ గా ఉన్నది ఒకసారి రాయాలి మనం, అంతే కదా. సో మూడిట్లో కామన్ గా ఉన్న 3 ఒకటే. సో 3 అనేది ఒకసారి రాస్తాం. కామన్ గా లేనివి యాజ్ ఇట్ ఈజ్ 2 times ఉంది కదా. 2 square ఇంటూ 3 అయిపోయింది కదా. 5 into 7 అంతే. జాగ్రత్త చూసుకోండి, హెచ్సిఎఫ్ ఎంత రాస్తాం మనం? కామన్ గా ఉన్నది ఒకసారి రాసాం, కామన్ గా లేనివి యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. 2 into 2 into 5 into 7. 2 into 2 అంటే 2 square కాబట్టి 5. రైట్? నెక్స్ట్ చేద్దాం. 17 కి 23 కి 29 కి చేయండి అన్నాడు. 17 టేబుల్లో తప్ప ఇందులో పోదు. 23 టేబుల్లో తప్ప ఇందులో పోదు. 29 టేబుల్లో తప్ప ఇందులో పోదు. బికాస్ దే ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఒకటి తప్ప ఏం లేదు కామన్ కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 1. ఎల్సిఎం అంటే 3 నెంబర్లు మల్టిప్లై చేస్తే వచ్చేదే ఎల్సిఎం అవుతుంది. క్లియర్? సో ఇలా కాదు, ఇంకొక ఈసారి ఫార్ములా వాడుకోమన్నాడు. ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. వీడేం ఇచ్చేసాడంటే హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు హెచ్సిఎఫ్? 9. ఓకే, ఎల్సిఎం ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. ఎల్సిఎం ఇవ్వలేదు. ఎంత ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఎల్సిఎం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, 2 నెంబర్లు మల్టిప్లై చేసుకోవడానికి 2 నెంబర్లు కూడా ఇచ్చేసాడు. ఏంటో నెంబర్లు? 306 into 657. క్వశ్చన్ ఏమన్నాడు? ఫైండ్ ఎల్సిఎం. ఇప్పుడు రెండుకి ఎల్సిఎం కనుక్కోవాలి. 9 కి మల్టిప్లై చేస్తున్నాడు, వెళ్తే డివైడ్ అవుతుంది కదా. ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు 306 into 657 డివైడెడ్ బై 9 అవుతుంది. 9 టేబుల్లో 306 అనేది 34 times పోతుంది అనమాట. సో 34 into 657 చేస్తే వచ్చేదే ఆన్సర్. ఎంత వస్తుందంటే 22,236 వస్తుంది. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా నీ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ పవర్స్. మనం ఇందాక ఫార్ములాస్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ పవర్స్ చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఏమిటి? క్వశ్చన్ 64 హోల్ పవర్ 1/6 అడిగాడండి. 64 ఎలా రాసుకోవచ్చు? 2 power 6 కింద రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/6, 6 క్యాన్సిల్, ఆన్సర్ 2. సరే, 32 హోల్ పవర్ 1/5 అని అడిగాడండి. 32ని ఎంత పవర్ 5 కింద రాసుకోవచ్చు చూసుకోండి. 2 power 5 కింద రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/5, 5 క్యాన్సిల్, ఆన్సర్ 2. సో మూడోది 625 హోల్ పవర్ 1/4 అడిగాడు. 625 ఎలా రాసుకోవచ్చు? 5 power 4 హోల్ పవర్ 1/4, 4 క్యాన్సిల్, ఆన్సర్ 5. 16 power 3/2 అడిగాడండి. 16 ఎలా రాసుకోవచ్చు? 4 square హోల్ పవర్ 3/2, 2 క్యాన్సిల్, ఆన్సర్ 4. సో 243 హోల్ పవర్ 3/2 అడిగాడు. సారీ, 3/2 కాదు, 2/5 అడిగాడు. సో 243ని 3 power 5 కింద రాసుకోవచ్చండి. బై 2/5, 5 క్యాన్సిల్, ఎంత వస్తుంది ఆన్సర్? 3 square అంటే 9 ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. 4√81
minus 8 into cube root 343 plus 15 into 5 root 32 plus root 225 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలన్నమాట. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు రూట్ 81ని మనం 81 పవర్ హోల్ పవర్ 1/4 కింద రాసుకోవచ్చు. ఎంత ఉందో ఆ పవర్ కింద రాసేసుకోవచ్చు అన్నమాట. అంతేనా? మైనస్ 8 into 343ని 343 హోల్ పవర్ 1/3, 15 into 32 పవర్ 5 ఉంది కాబట్టి 1/5 ప్లస్ 225ని పవర్ ఏమీ లేదు కాబట్టి హోల్ పవర్ 1/2 కింద రాసుకోవచ్చు. చూడండి, 81ని ఎంత పవర్ కింద రాసుకోవచ్చు? 3/4 హోల్ పవర్ 1/4, 4 క్యాన్సిల్, మైనస్ అంటే 3 మిగిలిందండి. మైనస్ 343ని ఎలా రాసుకోవచ్చు? 7/3 హోల్ పవర్ 1/3, 3 క్యాన్సిల్, 8 56 ప్లస్ 15 into 32ని ఎలా రాసుకోవచ్చండి? 2/5 హోల్ పవర్ 1/5 అండి. 5 క్యాన్సిల్, సో 15 2 0 ప్లస్ 30 ప్లస్ 225ని 15 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. హోల్ పవర్ 1/2, 2 క్యాన్సిల్, 15. క్లియర్? ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటే మనకి మిగిలిన నెంబర్స్ ఏంటి? 3 minus 56 plus 30 and plus 15. దాని నెంబర్స్ 756, 15 30, 15 3 ప్లస్ అన్నీ ఒకసారి యాడ్ చేసేయండి. 30 40 45. క్లియర్? 45 30 45 45 plus 3 48. సో 48 minus 56 అండి. 48లో 56 తీయండి. పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. సో 48 52 6 8 ఉంటుందండి. -8 ఉంటుంది. ఇక ఆన్సర్ అది. సో సింప్లిఫై చేయమన్నాడు అది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే అమ్మ, చూడండి ఇప్పుడు √3 + √2 √3 - √2 అనే సమ్ ఉంది. సో దాన్ని ఇప్పుడు ఆన్సర్ చేస్తే మనకి a + b√6 వస్తుందండి. అంటే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి మనం. ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే మనం ఇప్పుడు ఈ -2 ఉంది కదా, -√2 ఉంది కదా. సో కింద ఉన్న దానికి సింబల్ మార్చేసి పైన కింద మల్టిప్లై చేసాను. √3 + √2 √3 + √2. సింబల్ మారిస్తే a + b అంటే a + b అంటే a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 into √3 into √2 అంటే √6 అవుతుంది. బై a స్క్వేర్, a + b అంటే a - b, a స్క్వేర్ - b స్క్వేర్ √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అండ్ ఫైనలీ 3 + 2 5 ప్లస్ 2√6 5 + 2√6 డివైడెడ్ బై 3 - 2 అంటే 1 అవుతుందండి. అంటే a + b√6 అన్నాడు. అంటే ఏ వాల్యూ 5 అవుతుంది, బి వాల్యూ 2 అవుతుంది. రైట్? ఈ మోడల్ సమ్స్ అడుగుతూ ఉంటాడు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక్కసారి రియల్ నెంబర్స్లోనే 10th స్టాండర్డ్లోకి వెళ్ళిపోతే, ఇవి కూడా 10th స్టాండర్డ్ టచ్ అయినాయి అనుకోండి. ఇక్కడ మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని ఉంటుందండి. ఏంటది? యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే, యూక్లిడ్ డివిజన్ లెమ్మా గుర్తుపెట్టుకోండి. a + bq + r, సారీ a bq + r అంటే డివిజన్ చేస్తాం మనం. ఇప్పుడు డివిజన్ చేసినప్పుడు మనకి ఒకటి రాస్తూ ఉంటాం కదా. ఇప్పుడు 2 టేబుల్లో 5ని డివైడ్ చేసాం. 2 × 4 1 వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఉంది చూసారా, ఏదైతే నెంబర్తో మల్టిప్లై చేసామో దాన్ని మనం b అంటాం. ఓకే, ఈ 2 ఉంది కదా, 2 అనేదాన్ని కోషెంట్ అంటాం. 5 అనేదానికి a అనుకోండి, r అనేది రిమైండర్. రైట్? అంటే a = bq + r. ఇప్పుడు ఒకసారి చూడండి, a అంటే 5 = b అంటే ఏంటి 2 q అంటే ఏంటి
కోఎఫిషియంట్ ఎంత వచ్చింది 2, 2 to the 4 ప్లస్ రిమైండర్ 1 మొత్తం చేస్తే మళ్ళీ 5 రావాలి మనకి. 2 to the 4 plus 1 5 వచ్చింది కదా. సో గుర్తుపెట్టుకోండి బి అనేది ఏంటి, ఏ నెంబర్తో అదే ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ రైట్. సో మనకి దీన్ని నార్మల్గా మ్యాథమెటికల్ ఫార్ములాలో రాసుకుంటే ఒకసారి ఏం రాస్తాం మనం మ్యాథమెటికల్ ఫార్ములాలో, ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. మ్యాథమెటికల్ టర్మ్స్లో చూసుకుంటే ఏ అంటే డివిడెండ్ అంటాం. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ రైట్. సో ఇది డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ నాన్న. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఒకసారి చెప్తాను చూడండి జాగ్రత్తగానే. ఇఫ్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే 2 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ అవుతుంది. 4 అనేది కాంపోజిట్ నెంబర్ రైట్. సో కాంపోజిట్ నెంబర్ని ఇప్పుడు 4 అనేది కాంపోజిట్ నెంబర్ కదా, 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ఇక్కడ 4 అనే ప్రైమ్ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాయొచ్చు. అంటే 2 into 2, 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 అంటే ప్రైమ్ నెంబర్. ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు అన్నమాట రైట్. సో ఇలా రాసే ఫ్యాక్టర్స్ ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which the prime factors occurs. Clear? సో దీన్ని యూజ్ చేసి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా కనుక్కుంటాం. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది 1 మార్క్ మ్యాక్సిమం బిట్స్ లో అడిగే ఛాన్స్ ఉంది, బట్ 10th క్లాస్ వాళ్ళకి అయితే డైరెక్ట్ 1 మార్క్ లో అడుగుతాడు రైట్. ఇప్పుడు లాగరిథమ్స్ రైట్. సో లాగరిథమ్ ఫార్ములాస్ చూద్దాం ఒకసారి రైట్. మనకి ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, దాన్ని మనం ఎలా రాసుకుంటున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ. ఇక్కడ ఏ అనేది 0 కన్నా పెద్దది, ఏ అనేది 1కి ఈక్వల్ కాదు, ఎన్ అనేది కూడా 0 కన్నా పెద్దది. అండ్ ఆల్సో ఎన్ అనేది ఏ సెట్కి ఈక్వల్ అవుతుందంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ సెట్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. క్లియర్? ఇప్పుడు ఒకసారి ఫార్ములాస్ చూద్దాం మనం. ఫార్ములాస్ ఏంటి, లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. లాగ్ ఏ టు ద బేస్ ఏ అంటే పైన కింద కూడా సేమ్ నెంబర్ ఉందనుకోండి 1 అవుతుంది. లాగ్ 1 అనేది ఉంటే 0 అయిపోతుంది. లాగ్ ఏ టు ద బేస్ ఏ అంటే 1 అవుతుంది. అలా కాదు, లాగ్ బ్రాకెట్లో m ఇంటూ ఎన్ వచ్చింది, అప్పుడు రెండింటిని స్ప్లిట్ చేసి ప్లస్ చేస్తాం, లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాగ్ m డివైడెడ్ బై n ఉంది. ఇక్కడ డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ అంటే ప్లస్ చేసాము, డివిజన్ ఉంటే మైనస్ చేస్తాం. లాగ్ m మైనస్ లాగ్ n అవుతుంది అన్నమాట. లాగ్ m పవర్ n అని ఉందనుకోండి, ఏం చేస్తాం, అప్పుడు n ముందు తీసుకొస్తాం, n ఇంటూ లాగ్ m అవుతుందండి. లాగ్ ఏ టు ద బేస్ బి అని ఉందనుకోండి, ఏం చేస్తాం, 1 బై లాగ్ బి టు ద బేస్ ఏ. ఓకే నెక్స్ట్ సమ్స్ చేద్దాం మనం దీనికి రిలేటెడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ √625 టు ద బేస్ 5 ఇచ్చాడండి. √625 ఎలా రాసుకోవచ్చు మనం, లాగ్ ఆఫ్ √25 ఇంటూ 25 టు ద బేస్ 5. సో ఇది 25 స్క్వేర్ కింద రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే లాగ్ 25 టు ద బేస్ 5 అయిందండి. ఓకే, ఇప్పుడు మనం 25 ఎలా రాసుకోవచ్చు, లాగ్ 5 స్క్వేర్ టు ద 5.
రైట్. సో ఈ 5 స్క్వేర్లో 2 అనేది అటు వెళ్ళిపోయింటే 2 log 5 to the base 5. ఎప్పుడైతే మనకి log a to the base c అనేది వస్తుందో ఏమైపోతుందో 1 అయిపోతుంది. సో 2 into 1 అంటే ఆన్సర్ ఎంత 2 అవుతుంది అనమాట. క్లియర్. సో మొత్తం అంతా లాగరిథమ్ సమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రైట్. ఇప్పుడు మనకి హెచ్ఎఫ్ కనుక్కోమన్నాడు 24కి 33కి బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. మనం అనుకున్నాం కదా మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం. ఇప్పుడు 33 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైమ్. 30 సారీ సార్ రివర్స్ చేశాను నేను. సో 24 33 కదా. సో 24 టేబుల్లో 33 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 1 టైమ్ 24 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం 9 టేబుల్లో ఈ 24ని చేయాలి. రైట్. ఏం చేసాం చూడండి జాగ్రత్తగా ప్యాటర్న్. ఈ 24 మళ్ళీ 9 టేబుల్లో వస్తుంది. ఎన్ని టైమ్స్ వస్తుంది 9 టేబుల్లో? 300. 2 సార్లు 18 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6 ఏనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ 6 టేబుల్లో 9 చూడండి. 2 టైమ్స్ 6 3 వస్తుంది. 3 టేబుల్లో 6 చూడండి. 2 టైమ్స్ 6 0 వచ్చింది. ఎక్కడైతే 0 వచ్చిందో అది దాని ఎల్సిఎం అవుతుంది. సో 3 దగ్గర వచ్చింది, సారీ హెచ్ఎఫ్ అవుతుంది. 3 దగ్గర 0 వచ్చింది కాబట్టి హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇంకొక సమ్ ఏమైనా చూద్దాం మనం దీని రిలేటెడ్. ఇప్పుడు ఫైండ్ ది హెచ్ఎఫ్ ఆఫ్ 12 and 18 బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాడు. 12 టేబుల్లో 18 చూడండి. ఏం చేస్తాం? 1 జా 12 ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6 టేబుల్లో 12 2 టైమ్స్ 12 0. సో ఎక్కడైతే 0 వచ్చిందో అదే దాని యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. క్లారిటీ ఉంది కదా మీకు? ఓకే రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు.